వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. కారు పార్టీ జూబుల్ హిల్స్ ఓటమి నుండి కోలుకోక ముందే ఎమ్మెల్సీ కవిత అధికార కాంగ్రెస్ లో జోష్ నింపేలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఆ పని చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమో, ఆ విషయమే ఆలోచిస్తున్నా అని అన్నారు. జాగృతి జనయాత్ర నిర్వహిస్తున్న కవిత తాజాగా శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చెరువులను ఆక్రమించి పెద్ద ఎత్తున భవనాలు నిర్మించుకుంటున్నారని కవిత ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు. వీటిపై హైడ్రా ఏం చేస్తుందని ప్రశ్నించారు. పెద్దలకు చెందిన ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రాకు ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అయితే తప్పులు చేసిన వారు అధికార పార్టీలో చేరిపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రా మౌనంగా చూస్తూ కూర్చుందని కవిత విమర్శించారు. తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు సమర్పిస్తానని, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తానని కవిత చెప్పారు. అయితే ఇక్కడ సమస్య ఉంది. నేను ఆధారాలతో సహా హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు కవిత. ఇక జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. నాకు ఉన్న సమాచారం మేరకు 2 నుంచి 3 పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, ఎవరి సేఫ్ వారు చూసుకుంటున్నారని కవిత చెప్పారు. ఇప్పటికే సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని బిగ్ బాంబ్ పిలిచారు కల్వకుంట్ల కవిత. కానీ కాంగ్రెస్ లో చేరే ఆ ఎమ్మెల్యేలు ఎవరో పేర్లు చెప్పకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. కాగా ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ప్రజల్లో మమేకమై అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పట్ల విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ నుండి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరగనున్నట్లు స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.